శారదా, నా ప్రాణానికి సమానమైన చెల్లిని నాకు లేకుండా చేశావు. నిన్నూరికే వదిలేస్తాననుకోకు. ప్రతీకార నరకం చూపించి ఎందుకు బతుకున్నాన్రా భగవంతుడా అని ఏడ్చేలా చేస్తాను. ఎక్కడే కదా పెట్టాను నేను. ఏమైపోయింది? రామ్జీ, రామ్జీ, వస్తున్నానక్క. రామ్జీ, ఏంటి? ఏమైందక్క? నేను ఊళ్ళో లేనప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారా? మల్లీశ్వరి తప్ప ఇంకెవరు రాలేదక్క. అదేమన్నా ఈ రూమ్ లోకి వచ్చిందా? వచ్చిందక్క. బుద్ధుందా నీకు? దాన్ని ఎందుకు ఈ రూమ్ లోకి రానిచ్చావు? అది కాదక్క, అసలు ఏం జరిగిందంటే, ఎవరు నువ్వు? అమ్మగారు పనమ్మాయి కోసం తనగలాడుతున్నారని తెలిసి వచ్చేస్తున్నాను. పోయి కాసిని నీళ్లు పట్టుకురాపో, గొంతులో పోసేసుకుంటాను. ఉండు, తీసుకొస్తా. ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు కుడుస్తున్నావు? మొహమేట సిటపడలాడిస్తుంటావో? దుమ్ము పట్టేసినది, ఊడ్సెత్తున్నాను. సర్దేసిపోతానులే. నువ్వు పోయి కూసో, పని చేసి పోతాను. సరే, తొందర కానీ. ఏమైందక్క? శారదా జీకే ఉన్న ఫోటో మిస్ అయిందిరా. పని మనిషి మల్లీశ్వరి ఆ ఫొటోస్తో ఏం చేసుకుంటుందక్క? నాకు కూడా అదే అనిపించిందిరా. కానీ శారదకి సంబంధించిన వాళ్ళకి తప్ప ఆ ఫోటోతో ఎవ్వరికీ పని లేదు. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరొచ్చారు మన ఇంటికి? మాధవి, శ్రావ్య, రాజు వీళ్ళ ముగ్గురు గదిలోకి వచ్చి ఫోటో తీసుకెళ్లే రకం కాదురా. మరి ఇంకెవరు? జ్యోతి. జ్యోతి? జ్యోతి కానీ జ్యోతి నువ్వు వెళ్ళాక మన ఇంటి వైపు కూడా రాలేదక్క. జ్యోతి రాకపోవచ్చు, కానీ మల్లీశ్వరి వచ్చింది కదా. అంటే జ్యోతి మల్లీశ్వరిలా మన ఇంటికి వస్తుందేమోనని నాకు అనుమానం కూడా ఉందిరా. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేద్దామని అనుకున్నాను. మరేమైందక్క? జ్యోతి మల్లీశ్వరి ఒకటి కాదు, అది ఇంట్లోనే క్యాజువల్ గా ఉంది. నేను జ్యోతిని స్వప్న అని కన్ఫ్యూజ్ అయినట్టే మల్లీశ్వరి విషయంలో నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావేమో. నిజంగా జ్యోతియే కనుక మల్లీశ్వరి వేషంలో వస్తుంది అని తెలిస్తే మాత్రం దాన్ని అంతు చూస్తాను. ఇల్లేంటి ఇంత చీకటిగా ఉంది? అమ్మా, అమ్మా, శ్రావ్య, శ్రావ్య. ఇద్దరు పలకరేంటి? ఇంట్లో లేరనుకుంటే తలుపులు తీసే ఉన్నాయి. అమ్మా, శ్రావ్య.